ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలండి. వింటున్న వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఆత్మీయ ఆరోగ్యము ఆశీర్వాదం. మనము ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటేనే సకల ఆశీర్వాదాలు పొందుకుంటాం. యోసేపు, దావీదు వీరందరూ కూడా ఆత్మలో ఆరోగ్యంగా ఉన్నారు. అంటే ఆత్మ విషయంలో దీనుడైన వారు ధన్యుడు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారండి. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. వీరందరూ కూడా ఆత్మలో కపటం లేనివారు, ఆత్మ విషయంలో దీనులైన వారు కాబట్టే వారి ఆత్మ ఆరోగ్యంగా ఉంది. వారు దేవుని విషయంలో ఆశీర్వాదాలను పొందుకున్నారు. ఈ లోకంలో మనము అనుకుంటున్నాం, మనము అత్యధికంగా దీవించబడ్డం అంటే ఆస్తులు సంపాదించిన వారై ఉండాలి, కార్లు ఉండాలి, మేడలు ఉండాలి, మిద్దెలు ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనకి ఆశీర్వాదం ఏంటి? అసలు నీ ఆత్మ ఆరోగ్యం అంటే ఉండడమే అసలైన ఆశీర్వాదం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. మనం ఒకసారి ఆ వాక్యం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దామండి. అందులో మనము కింద మాటలు చూసుకుంటే కనుక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ఆ పైన తండ్రి, ఆ తండ్రి మనకేమిస్తున్నాడంటే క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. అది అండి అసలైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన పరలోక విషయంలో మనం పరలోక చేరడానికి మన ఆత్మకు ఏమి కావాలో, మన ఆత్మకు ఏమి కావాలో ఆ ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహిస్తారు. ఈ లోకంలో సమస్తము పెంటే. పౌలు గారు తనకున్న సమస్తాన్ని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని, ఆస్తిని, అంతస్తులను పెంటగా ఎంచుకున్నారండి. ఎందుకంటే ఇవి అశాశ్వతము, అదే పరలోక రాజ్యము శాశ్వతము. అక్కడ నిత్యము నేను నివసిస్తాననే ఒక నిరీక్షణ ఆయనకు ఉంది. సో అందుకని ఆయన ఏం చేశారు, ఆ పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఆయన పొందుకున్నారు. మనం స్టెఫెన్ గారిని చూస్తే ఆయన రాళ్లతో కొడుతుంటే ఆయన తన ప్రాణం పోతుందని తెలిసిన ఆయన బాహ్య పురుషుడు ఎంతగా గాయపరచబడుతున్నా అంతరంగిక పురుషుడు అంటే తనలో ఉన్న ఆత్మ ఆరోగ్యంగా ఉందండి. కాబట్టి ఆయన ఆత్మపూర్ణుడై పరిశుద్ధాత్మ ఆయన పేకి రాగా వాక్యాన్ని ప్రకటింపగా అక్కడ ఉన్న వాళ్ళు అనేకులు నివ్వెరపోయారండి, ఆశ్చర్యపోయారంట. ఇతనికి ఇంత ఆత్మశక్తితో ఈయన వాక్యం బోధిస్తున్నాడు అని, ఒక దేవత వలె ఈయన వాక్యాన్ని బోధిస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారండి. అదే అండి నిజమైన ఆశీర్వాదం. అదండి ఆరోగ్యకరమైన ఆత్మ అంటే. ఆ ఆరోగ్యకరమైన ఆత్మే మనకు నిజమైన ఆశీర్వాదం. పౌలు గారిని చూస్తే ఆయనకి సంకెళ్ళు వేసిన, చెరసాల్లో బంధించిన ఆయన ఎప్పుడు కూడా ఏమాత్రము కూడా ఆయన కృషించిపోలేదండి. అనేక సంఘాలను, అనేక ఆత్మలను ఉజ్జీవింపచేస్తూ, అనేకమైన లేఖనాలను వ్రాస్తూ అనేకులకు ఉజ్జీవాన్ని ప్రకటించారు. అట్టి రీతిగానే మనం యోహాను గారిని చూసుకుంటే ఆయన దేహం గాయపరచబడిన, ఆయన నూనెలో వేసి పడవేసిన ఆయన ఏం చేశారండి, ప్రకటన గ్రంథాన్ని రాశారు. అంటే ఆయన బాహ్య శరీరము కాలిపోయిన, బొబ్బలు కట్టేసిన, నరాలన్నీ బిగుసుకుపోయిన ఆయన ఆత్మ ఆరోగ్యముగా ఉంది. ఆయన ఆత్మ ఎలా ఉందండి, ఆరోగ్యంగా ఉంది. కాబట్టి ఆయన ఆ లేఖనాలను వ్రాయడానికి దేవుడు ఆ శక్తిని ఆయనకి అనుగ్రహించాడు. బలహీనులను బలపరచువాడు ఆయనే. వాళ్ళకి బాహ్యమైన బలహీనత వాళ్ళకి అడ్డు రాలేదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ నూతనమైన యవ్వనాన్ని పొందుకుంటుంది. పక్షిరాజు వలె వాళ్ళు నూతన యవ్వనాన్ని పొందుకుని ఉన్నారు. బాహ్య శరీరము కృషించిపోయినా, నశించిపోయినా, కుళ్ళిపోతున్నా సరే లోపల ఉన్న ఆత్మ ఎప్పుడు కూడా నూతనమైన యవ్వనాన్ని పొందుకుంటూ ఆరోగ్యకరంగా అనేక ఆత్మీయ ఆశీర్వాదాలను పొందుకుని వాళ్ళు అనేకమైన దేవుని కార్యాలు నెరవేర్చిన వారై ఉన్నారండి. మరి మనము ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి పనికిరావండి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలే మనకి కావాలి. అవే నిజమైన ఆశీర్వాదాలు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలే నిజమైన ఆశీర్వాదాలు. ఈ లోకంలో నువ్వు సుఖంగా, సంతోషంగా జీవిస్తున్నాను అనుకుంటే మాత్రం అది ఆశీర్వాదము ఎంత మాత్రము కాదు.
నీ దేహం ముసలితనం వచ్చి వాడిపోయి వడబారిపోయినా నీ ఆత్మ మాత్రం నిత్య యవ్వనముగా ఉంటుంది. అయితే ఏం చేయాలి? అలా ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టమని మనకి సామెతకారుడు సెలవిస్తున్నాడు. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం వస్తుంది, నీ ఎముకలకు సత్తు వస్తుందని. సంతోషం గల మనసు ఆరోగ్యానికి కారణము. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేస్తుంది అంటున్నాడు. కాబట్టి మనము సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనలో ఉన్న చెడుతనాన్ని, మనలో ఉన్న దుష్టత్వాన్ని తుడిచిపెట్టుకేసుకోవాలి. అందుకని అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందామండి ఒకసారి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. మనలో ఉన్న దుష్టత్వాన్ని మళ్లించడానికండి. మనలో ఉన్న దుష్టత్వాన్ని మళ్లించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. అంతేగాని ఇష్టానుసారంగా పాపిష్టి బ్రతుకుతూ, చెడు బ్రతుకుతూ నన్ను ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించేమంటే దేవుడు మాత్రం ఎక్కించడు. నువ్వు ముందు నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి, నీలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, నీలో ఉన్న పాపక్రియల సమస్తమైన క్రియలను దేవుని నామంలో నువ్వు దేవుని పరిశుద్ధ రక్తంలో కడుక్కొని కల్మషుడిగా, ఏ మరక మచ్చ డాగు లేని వ్యక్తిగా నువ్వు ఉంటేనే నువ్వు పరలోక సంబంధమైన ఆత్మీయ వరములను, ఆత్మీయ ఆశీర్వాదాలను నువ్వు పొందుకోగలుగుతావు. అంటే ఆత్మ ఆరోగ్యంగా ఉంటేనే మనకు ఆశీర్వాదం వస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఆశీర్వాదం అంటే అనుకుంటున్నారు ఈ లోక సంపదల విషయంలోనే ఆశీర్వాదం అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే దుష్టత్వం నుండి మీరు మళ్లించబడాలి. అది ఆశీర్వాదం అంటే. దుష్టత్వం నుండి మళ్లించబడమే ఆశీర్వాదం. ఇంకొకటి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అది నిజమైన ఆశీర్వాదం. అవి రావాలంటే ముందు నీ ఆత్మ ఎలా ఉండాలంటే ఆరోగ్యం. జంక్ ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది. అలాగే మన ఆత్మకు కూడా అంటే చెత్త చెదారం మన ఆత్మకు కూడా ఉంది. అవే పాపాలు, దోషాలు, ఈ లోకంలో ఉన్న సమస్తమైన దుష్టత్వము, లోకాశలు, మన కళ్ళతోటి చేసే తప్పులు, మన ఆలోచనలతో చేసే తప్పులు, ఇవన్నీ కూడా మన ఆత్మను రోజు రోజుకి నీరసింపజేస్తాయి. మరి నీరసించిన మన ఆత్మకు మరి చికిత్స ఎక్కడ లభిస్తుంది? దేవుని యొక్క వాక్కుల ద్వారా. ఈ లోకంలో జంక్ ఫుడ్ వల్ల మన శరీరం పాడైపోతుందంటే దానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినమంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం. అలాగే మన ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలంటే జీవాహారాన్ని తినాలండి. మన ఆత్మను జీవింపచేసే జీవాహారాన్ని మనము భుజించాలి. ఆయనే నజరేయుడైన యేసయ్య వాక్య రూపంలో లోకానికి ఆయన దిగి వచ్చారు. కాబట్టి ఆ వాక్యమే జీవాహారం. ఆ జీవాహారాన్ని మనం భుజిస్తే మనలో నుంచి ఆ జీవదారులు ప్రవహిస్తాయండి. అనేకులను ఆ జీవదారులు తాకినప్పుడు అనేకులు కూడా ఆ జీవ నది ప్రవాహాలుగా మారుతారు. మారి నిత్య జీవపు ఊటలు గల ఆ యేసయ్య చెంతకు మనము చేరగలుగుతాం. అందుకనే మనం ఆరోగ్యకరమైన బోధయందు మన ఆత్మను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనము ప్రయత్నించాలి. అప్పుడే మనము ఆశీర్వదించబడతాము. మనకి ఆశీర్వాదం కావాలి అంటే మనం ఏం చేయాలండి? దేవునిలో ఉండాలి. అలనాడు ఎలీషా యొక్క ఆ ఎముకలు తగిలినంతలోనే ఏమైందండి? చనిపోయిన ఒక సైనికుని యొక్క సమాధిలో ఆ ఎముకలకు జీవం వచ్చిందంట. అంటే దేవుని యొక్క శక్తి పొందుకున్న ఒక భక్తుని యొక్క ఆ శరీరమే ఆయన తాకినప్పుడు ఆ కుళ్ళిపోయిన ఎముకలకి జీవం వచ్చిందంటే మనలో ఉన్న ఆత్మ నశించిపోతున్నప్పుడు ఆ సర్వశక్తిమంతుడైన ఆ దేవుడే వాక్యంగా వస్తే ఆ వాక్యాన్ని మనం భుజిస్తే మన ఆత్మ ఇంకెంత ఆరోగ్యంగా ఉంటుందండి. అందుకే మన ఆత్మ ఎలా ఉండాలంటే దుప్పి నీటి వాగులు పరిగెట్టినట్టుగా మన ఆత్మ మన జీవాహార విషయమే పరుగులెత్తాలి. దేవుని చెంతకు
చేరుకోవడానికి, ఆ పరలోక రాజ్యంలో నిత్యము ఆయన స్తుతించడానికి మనం మన ఆత్మను నిరంతరము ఆరోగ్యంగా ఉంచుకోవాలండి. ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆరోగ్యకరమైన బోధన వినాలి. మన ఆత్మను నిత్యము ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి ప్రార్థన అనే వ్యాయామం చేయాలి. వాక్యం అనే జీవాహారంతో మెడిటేషను చేయాలి. అప్పుడు మన ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మనము ఆశీర్వదించబడతాం. అసలైన ఆశీర్వాదం అంటే పరలోక విషయమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే అసలైన ఆశీర్వాదాలు. దేవుని దర్శించడము, దేవుని యొక్క వాక్కులను అనేకులకు పంచిపెట్టడము, ఇవి కదండి అసలైన ఆశీర్వాదాలు. ఈ లోకంలో ఈరోజుండి రేపుపోయే ఈ ఆర్భాటాల కోసం కాదు, కానీ దేవుడితో నిత్యము కలకాలము ఉండే ఆ నిత్య రాజ్యం కొరకు మన ఆత్మను నిత్యము వెలిగించుకోవాలండి. అట్టి రీతిగా మన ఆత్మను అలనాటి పౌలు వలె, స్టెఫెను వలె, దావీదు వలె, యోసేపు వలె మన యొక్క జీవితాలను, మన యొక్క ఆత్మలను ఆరోగ్యకరంగా ఉంచుకొని నిత్యము వెలిగే ధృవతారులుగా, ఆకాశంలో వెలిగే జ్యోతులుగా ప్రతి ఒక్కరూ ఉండాలని ఆశిస్తూ దేవుడి చిన్ని కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ వాక్యం మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మీ ఆత్మీయ ఎదుగుదలకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీ సహోదరి రజని. థ్యాంక్ యూ.